ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది ఇది చేతుమని చెప్పుకొనవలెను. ఇది ప్రభు యొక్క సార్వభౌమ అధికారము, సర్వజ్ఞానము, భవిష్యత్ గురించి ఆయనకున్న గొప్ప ప్రణాళికల గురించి ఇక్కడ యాకోబు భక్తుడు తన మాటలతో రాస్తాడు. చాలా జ్ఞానయుక్తంగా ఈ మాటలు చెప్తున్నాడు. అనేకులు మన యొక్క జీవిత కాలంలో ప్రతి దినము ఒక నూతన ప్రణాళికతో ఇది చేద్దాము, ఇలా చేద్దాము అని అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఏవైపోయి ఉన్నప్పటికీ ఇక్కడ దేవుని మాట ఏమని చెప్పబడుతుందంటే, మేము ఇలా చేస్తాము, మేము అలా చేస్తామని చెప్పకూడదు. కానీ మనం బ్రతికి ఉంటే దేవుని చిత్తం అయితే ఇలా చేస్తాము అని చెప్పుకోవాలి అని యాకోబు భక్తుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. 103వ కీర్తనలో భక్తుడు ఇలా రాస్తాడు, మనిషి యొక్క ఆయుష్ గడ్డి పువ్వు వలె పోల్చబడి ఉన్నది. మన ఆయుష్ నిజంగానే గడ్డి పువ్వు వలె ఉన్నది. రేపేం సంభవిస్తుందో, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇంకా గంట తర్వాత మన జీవితంలో ఏం జరగబోతుందో మనకేం తెలియదు. కాబట్టి మన ప్రణాళికలు ఏమైనప్పటికీ, ఎంత చక్కగా తీర్చిదిద్దినప్పటికీ ప్రతి విషయంలో దేవుని యొక్క సార్వభౌమ అధికారం కిందికి రావాలి. ప్రభు చిత్తమైతే అని చెప్పాలి. ఈ మాటలు కొంత మతపరమైనవి కావచ్చు, కానీ ఈ మాటలు దేవుని ఘనపరిచేదిగా ఉన్నాయి. మన జీవితం యొక్క ప్రతి కోణంలో, ప్రతి మాటలో, ప్రతి నిర్ణయంలో ఆయనకు అధికారం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతగా నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు నీ దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఏంది అనంటే, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రతి విషయం అడగాలని, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలని, ఆయనకే ప్రాముఖ్యత ఇవ్వాలని, నీ ఇష్టమే నెరవేర్చు ప్రభువా, నా ఇష్టం కాదు అని మనం ఎప్పుడైతే ప్రతి దినము మనం చేయబోయే ఏ పని అయినా ఆయన దగ్గరికి వచ్చి ఒక 2 నిమిషాలు, ప్రభువా ఇవాళ రోజంతట్లో నాకు సహాయం దయచేయి, నా ఇష్టంతో కాదు నీ ఇష్టంతో, నా భారం కాదు నీ భారంతో నన్ను ముందుకు తీసుకెళ్ళు ప్రభు అంటే, ప్రభు ఎంత చక్కగా మనల్ని నడిపించి వాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ రోజంతట్లో దేవా, మా ఇష్టం కాదు నీ ఇష్టమే నెరవేర్చబడినట్లుగా చేయండి. మా ఆలోచనలను పక్క పెట్టించండి. అవి ఎప్పుడు మమ్మల్ని నష్టానికే దారితీస్తాయి. కానీ నీ ఆలోచనలు మొదట అది కొంచెం అయినప్పటికీ మహావృక్షంగా మారుస్తారని మీ దగ్గరికి వస్తున్నాం. దయతో నీ ఆలోచన ప్రకారంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, ఎక్కడ మేము నష్టపోకుండా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.